యేసుక్రీస్తు ప్రశస్త హెచ్చింపురంలో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. దేవునికి ఏం చెప్పాలి చెప్పండి? స్తోత్రాలు చెప్పాలి. సహోదరులు ఒకరికొకరు. ఇది బైబిల్ క్రమం. ఇదే జరుగుతుందా బయట? చూడండి, సాతాను మనల్ని ప్రభు అనండి, కానీ మీరు ప్రభు చిత్తాన్ని జరిగించకూడదు. ప్రియులారా, ఇంతవరకు మరి దైవదాసులు చక్కని వర్తమానాన్ని మనకు తెలియపరిచారు. ఇప్పుడు మరొక సంగతి, బైబిల్లో మనకి కావలసిన సంగతి, బైబిల్లో రాయబడిన సంగతి మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మరి ఒకసారి ఆలోచించండి. మనం ఆలోచిస్తే ఇప్పుడు మనము మనిషి కదా, మనిషిమా జంతువుల? ఒక మనుషులు. మనం మనిషికి ఏముంటుంది చెప్పండి? బైబిల్ ప్రకారం మనిషి ఇద్దరు పురుషుల కలయిక, అంటే ఇద్దరు పురుషుల కలయిక. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు, ఇద్దరు పురుషుల కలయిక. అందుకనే పౌలు గారు అంటాడు, మా బాహ్య పురుషుడు కృషించుతున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు అంటాడు. నూతన పరచబడుతున్నాడు. ఇప్పుడు మనము చాలా చక్కని సంగతి నేర్చుకున్నాం. ఏంటంటే, నేను అంటే ఎవరు? ఇందులో నేను అంటే ఎవరు? బాహ్య పురుషుడా, ఆంతర్య పురుషుడా? బాహ్య పురుషుడు. నేనంటే బాహ్య పురుషుడు కదా. ఒక్క నేను చచ్చిపోయాను అనుకోండి, అయ్యగారు వచ్చి రంగారావు గారు లేడు, వెళ్ళిపోయాడు అంటాడు. ఎట్లా ఉన్నాడు కదా అంటాడు. ఎట్లా ఉన్నవాడు రంగారావా, వెళ్ళిపోయినవాడు రంగారావా? మరి బాహ్య పురుషుడు ఎలా అవుతాడు? వెళ్ళిపోయినవాడు. ఇప్పుడు నేను అంటే ఎవరంటే ఆత్మ. దేవుడు ఏం చేశాడు? నేల మట్టితో నన్ను నిర్మించాడు. ఆ తర్వాత మట్టి బొమ్మ లేచిందా అంటే లేవలేదు. ఆ బొమ్మ నాసికా రంధ్రాల్లో ఏం చేశాడు? వాయువును ఉంచాడు. అంటే తనలో ఉన్న కొంత జీవాన్ని వేరుపరిచి మట్టి బొమ్మలోనికే ప్రవేశపెట్టాడు. అప్పుడు బొమ్మ లేచింది. ఆదాము అన్నారు. ఆదాము ఎవరు? ఆదాము ఎవరంటే దేవుని కుమారుడు. లోకాసు వార్త 3:38 అక్కడ ఏముందంటే, కేయినాను ఏనోషుకును, ఏనోషు సేతుకును, సేతు ఆదాములకు కుమారులు అంటారు. మరి ఆదాము ఎవరు కుమారుడు అంటే అక్కడ ఏముందంటే, ఆదాము దేవునికి కుమారుడు అంటారు. ఆదాము దేవుని కుమారుడు. ఇంతకీ నేను అంటే ఎవరు? నేను అంటే ఎవరు అంటానికి ఇదంతా మనం నేర్చుకున్నాం. నేను అంటే శరీరం కాదు, శరీరం కాదు. ఇది నా తల అంటున్నాం, ఇది నా చెయ్యి అంటున్నాం, ఇది నా ముఖం అంటున్నాం, ఇది మనం ఏమంటున్నాం, ఇది నా ఫోన్ అంటున్నాం. అంటే ఫోన్ ని రంగారావు అంటారా? ఇది నాది, ఇది నా తల అంటున్నావా? తలని రంగారావు అంటారా? ఎవరు నువ్వు? నాది 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 అంటున్నా ఎవరు నువ్వు అంటే వాడే ఆంతర్య పురుషుడు. అయితే ప్రియుల ఒకసారి ఆలోచించు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను అంటే ఎవరో తెలిసిపోయింది. అయితే దేవుడు దేని కోసం ఉన్నాడు? దేవుడు దేని కోసం ఉన్నాడు? శరీరం కోసం ఉన్నాడా, ఆత్మ కోసం ఉన్నాడా? యేసుక్రీస్తుని దేవుడు ఈ లోకాన్ని పంపించాడు. దేనికోసం పంపించాడు? మన శరీరాల కోసం పంపించాడా, లేకపోతే ఆత్మ కోసం పంపించాడా? శరీరం గురించి దేవుడు తీర్పు తెచ్చాడు కదా. మన్నైనది వెనకటి వల్లే మన్నైపోద్ది అన్నాడు. శరీరానికి తీర్పు తీరు. బైబిల్లో శరీరాల గురించి ఏంటంటే ఏం రాయబడిందంటే, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అనేది బైబిల్ రాయబడింది. శరీరం మన్నైపోద్ది. మరి నేను ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? ఆత్మ దయచేసి దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలి అనేది దేవుడు మరి మానవుని ఈ లోకంలో కన్నాడు. దేవుళ్ళలో విడిపోయాడు. మనం దేవుళ్ళలో విడిపోయాము. తల్లిలో విడిపోతే తల్లి కందే అంటాం. దేవుళ్ళలో విడిపోయాడు. దేవుడు కన్న కుమారులు మనం. అందుకనే యేసుక్రీస్తు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను అంటాడు.
ఆదామును కన్నాడు. ఆదాము ఎవరు కుమారుడు? లోకాసు వార్తలో రాయబడింది 3:38. ఆదాము దేవుడి కుమారుడు అంటే ఏంటి? దేవుడు కన్నాడు. అంటే దేవుడే ఉన్న ఆత్మ నుంచి కొంత ఆత్మ వేరుపరిచి మట్టి బొమ్మలోనే ప్రవేశపెట్టాడు. ఇప్పుడు దేవుడు గాని యేసుక్రీస్తు గాని ఎవరి కోసం ఉన్నారు? దేని కోసం ఉన్నారు? మట్టి శరీరాల కోసం ఉన్నారా? ఆత్మ కోసం ఉన్నారా? దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున నరుని నిర్మించాడు. అనతి కాలంలో ఏమైపోయాడు? మనిషి దేవుడి మీద తిరుగుబాటు చేశాడు. సాతాను మాట విన్నాడు. అపరాధాలు, పాపాలు, శివరాగరికి వచ్చేటప్పటికి అపరాధాల చేత పాపముల చేత చనిపోయినటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడంటే తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం ముందు మన పాపానికి శిక్ష విధించాడు. యేసుక్రీస్తు సెలవులో మరణించాడు. సెలవులో కాచిన రక్తపాతం ద్వారా మన పాపాలకి క్షమాపణ అనేది జరిగింది. మనకి రక్షణ అనేది జరిగింది. రక్షణ అనేది దేనికి జరిగింది? శరీరాలక ఆత్మక రక్షణ. దేనికి కావాలి రక్షణ? ఆత్మకి రక్షణ కావాలి. దేని నుండి రక్షణ కావాలి? దేని నుండి రక్షణ కావాలంటే ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే మరుక్షణమే ధనవంతుడు వెళ్ళిపోయాడు. చూడండి బైబిల్లో, ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతడు పాతాళంలో బాధపడుతున్నాడు. ఆ నిత్య నరకము నుండి తప్పించబడాలి. రక్షణ అంటే ఆత్మ నిత్య నరకము నుండి తప్పించబడాలి. ఇది దేవుడు యేసుక్రీస్తుని పంపించింది దేనికోసం? యేసుక్రీస్తు సిలువలో చనిపోయింది దేనికోసం అంటే మనల్ని నిత్య నరకం నుండి తప్పించటానికి. అయితే ప్రియులను ఒకసారి ఆలోచన. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మెసేజ్లోనికి వెళ్దాం. ఇప్పుడు మెసేజ్ చెప్దాం. ఈరోజు మన టైటిల్ ఏంటో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి? ప్రియులను ఒకసారి ఆలోచించండి. అయితే సంఘాల్లో అయ్యారు మాస్టర్ గారిని అడుగుతారు, మేము కృతజ్ఞత కూడికి పెట్టుకుంటున్నాం, రావాలి అయ్యారు అంటాడు. మా ఇంట్లో కృతజ్ఞత కూడికి అంటారు. ఏంటి కృతజ్ఞత కూడికలు? మన సంఘాలకు వెళ్తున్నాం కదా, సంఘాల్లో జరిగేటటువంటి కృతజ్ఞత కూడికలు ఏంటంటే మా అమ్మాయి 10th పాస్ అయింది, కృతజ్ఞత కూడిక. మేము ఇల్లు కొనుక్కున్నాం, మేము కారు కొనుక్కున్నాం, లేకపోతే మేము ఫలానా అనేసి ఈ కృతజ్ఞత కూడికలు పెడతా ఉన్నారు. అంతేనా? కృతజ్ఞత కూడికలు పెడతా ఉన్నారు. అంటే వాళ్ళు ఇల్లు కొనుక్కుంటే కృతజ్ఞత కూడిక. ఇల్లు దేనికి చెప్పండి? శరీరం కోసం ఉండటానికి కాదు, శరీరం బంధులోకి వెళ్ళిపోయే శరీరం కోసం. కారు దేనికోసం? అయ్యి దానికోసమే. ఈ చదువు దేనికోసం? కోటి విద్యలు దేనికోసం చెప్పండి? కోటి విద్యలు కూటి కోసం ఉంటారు. కోటి కోసం 6:13 అక్కడే ఉంది. భోజన పదార్థాలు కడుపు నిమిత్తం అంటే కడుపు భోజన పదార్థాల నిమిత్తమే అంటాడు. కానీ దేవుడు దానిని నాశనం చేస్తాడట. ఉండేవి ఉండేది కాదు. బైబిల్ మనం పరిశీలన చేస్తే బైబిల్ ఏం చెప్తుందంటే, మనం తల్లి గర్భము నుండి దిగంబరిగా వచ్చాము, తిరిగి దిగంబరిగానే వెళ్ళిపోతాం. ఏమన్నా తీసుకెళ్ళిపోతావా? ఆత్మ ఏమన్నా తీసుకెళ్ళద్దా? ఈ లోకం మనం సంపాదించింది ఏమన్నా తీసుకెళ్ళద్దా అంటే ఏం తీసుకెళ్ళమ్మా? ఏం తీసుకెళ్ళం. అయితే ఇప్పుడు మనం సాతాను మనల్ని ఏం చేస్తున్నాడంటే, దేవుడు నీకున్నది శరీరం కోసమే. నీకు శారీరకంగా ఏదో లాభం వచ్చిందని నువ్వు దేవునికి కృతజ్ఞత చెల్లించు అంటున్నాడు. దేవునికి కృతజ్ఞత ఎందుకు చెల్లించాలి? ఆలోచించండి. శరీరానికి కావలసిన సదుపాయాలు అమర్చబడి గనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా? ఆత్మ నిత్య నరకములని తప్పించడానికి దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపి మన పాపాలు ఆయన మీద శిక్ష విధించి మనల్ని నీతిమంతులుగా తీర్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా? దేనికి చెల్లించాలి? ఒకసారి ఆలోచించండి.
ఏది విలువైంది, ఏది గొప్పది, దేవుడు చేసిన వాటిలో ఏది విలువైంది? దేవుడు శరీరానికి కావలసిన అన్ని చేశాడు. ఆది కన్నా 1వ అధ్యాయంలో అన్ని చేశాడు శరీరాలకు కావాల్సినవి. కానీ మరి శరీరం ఎంతకాలం ఉంటుందంటే కొంతకాలం ఉంటుంది. మరి ఆత్మ కోసం ఏం చేశాడు దేవుడు? ఆత్మ రక్షణ పొందాలంటున్నాం మనం. దేవుని నుండి అంటే నిత్య నరకమైన రక్షణ పొందాలి. అందుకనే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన ధనవంతుడే ఏంటి, తన దారిద్ర్యం వల్ల మనం ధనవంతులు కావాలని మన నిమిత్తం ఆయన దరిద్రుడు. అలాంటి పరిస్థితుల్లో మనం ఆలోచిస్తే ఆయన మనుషుని పోలికలో దాసుని స్వరూపం ధరించుకొని రీతులుగా ఈ లోకానికి వచ్చాడంట. ఈ లోకానికి వచ్చి మన కోసం సెలువులో బలైపోయాడు. ఈ సెలువు యేసుక్రీస్తు సెలువులో కాచే రక్తదారుల ద్వారా మనకి ఏం దొరికింది? దేనికి దేనికి దొరికింది? దేనికి లాభం? లాభం దేనికి చెప్పండి? శరీరానికి, ఆత్మక. ఆత్మక లాభం. శరీరానికి దేవుడు తీర్పు తీర్చాడు. నువ్వు మందు కనుక తిరిగి మందు అయిపోతావు. కానీ దేవుణ్ణి చెడిపోయింది ఆత్మ. ఈ ఆత్మ ఎలాంటిదంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ లోకం అంతటికంటే కూడా ఆత్మ యొక్క విలువ ఎక్కువ. ఒక త్రాసులో ఒక పక్క ఆత్మను పెట్టి, ఒకే ఆత్మ ఒక పక్క ఈ లోకాన్ని పెడితే ఈ లోకము ఈ ఆత్మ విలువే ఎక్కువ ఉంటారు. ఒకసారి ఆలోచించండి. అంటే దేవుడు మనకి చేసిన మేలేంటి? మనకు కావాల్సింది ఇప్పుడు ఏం మేలు చేశాడు? ఏం మేలు చేశాడని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. శరీరానికి చేసింది, శరీరానికి మనం సంపాదించుకున్న వీటి కోసం దేవుడిని స్తోత్రం స్తోత్రం అంటున్నాం, కృతజ్ఞత చెల్లిస్తున్నాం. కానీ ఆత్మిక రక్షణకి సంబంధించినటువంటి మరి దేవుడు చేసినటువంటి ఆ మేలుని మనం ఎప్పుడైనా గుర్తించగలుగుతున్నామా? ఆత్మ ఆత్మ చెయ్యి కాల్స్తేనే ఏమంటాం? అబ్బా అంటాం. మరి ఆత్మ యుగ యుగాలు కాలద్దంట. ధనవంతుడు ఏమంటున్నాడు? అగ్నిలో తండ్రి అయిన అబ్రాహ్మ, నేనే అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాను, నా నాలుక తెల్లటానికి ఆ లాదను పంపించి తన 1000 కొనను నీటిలో ముంచి లాదను నా దగ్గర పంపించంటే 1000 కొన నీటిలో ముంచి దాన్ని మనం ఆ తడిని కూడా అక్కడ అంత తడి కూడా దొరకదంట. అలాంటి యుగ యుగాలు ఆరని అగ్నిలో చావని ఆత్మ యుగ యుగాలు కాలేటటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిని ఎందుకు తప్పించడానికి దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఎప్పుడైనా గుర్తించామా? దేవుడు చేసిన మనకు మేలేంటి గుర్తించామా? ఒకసారి ఆలోచించండి. దేవుడు ఏం మేలు చేశాడు? సంఘాల్లో మా ఇంట్లో కృతజ్ఞత కూడికి అంటాడు. కృతజ్ఞత కూడికి మరి సంఘాల్లో ఎవరికి దేవుడు మేలు చేయలేరా? ఎవరికి మేలు చేయలేరా? ప్రతి వాళ్ళకి మేలు చేశాడు. ఏంటో మేలు? శరీరానికి కాదు నేను చెప్పేది. యేసుక్రీస్తు మరణించింది శరీరానికి మేలు చేస్తానికి కాదు, ఆత్మనిత్య నరకముని తప్పించడానికే మేలు చేశాడు. అందుకని అంటాడు, ఆయన మన పాపముల నిమిత్తం అప్పగించబడి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేచాడు. మనము మేలుకొని ఉన్నాను, నిద్రపోతున్నాను, ఆయనతో కూడా ఉండు నిమిత్తం ఆయన మన కోసం మృతి పొంది తిరిగి లేచాడు. ఆత్మ కోసం నేను అంటే ముందే చెప్పా, ఆత్మ కోసము దేవుడు ఆత్మను చూస్తున్నాడు. ఆత్మ కోసం, మన ఆత్మ రక్షణ కోసం దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. మన ఆత్మ రక్షణ కోసం యేసుక్రీస్తులో మృతి పొంది చనిపోయాడు, మృతి పొంది తిరిగి లేచాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. మనకి పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవము, మహిమ, కృప, పరిశుద్ధత ఇవన్నీ మనకు అనుగ్రహించాడు. ఇవన్నీ అనుగ్రహిస్తే ఇవన్నీ కూడా సాతాను అంటున్నాడు, ఇవన్నీ మీకు అనవసరం, ఇవన్నీ మీకు అనవసరం. మీరు కారు కొన్నారా? కృతజ్ఞతల కొడుకు పెట్టండి. మీ ఇల్లు కట్టారా? కృతజ్ఞతల కొడుకు. అంటే ఎలా మారిపోయి ఎలా సాతాను మనల్ని మార్చేశాడు అంటే లౌకిక సంబంధమైన, భౌతిక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన వాటి కోసమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు అంటున్నాడు సాతాను గారు ఈ బోధకుల చేత. వీళ్ళు అదే నేర్పుతున్నారు మనకి. దేవుడు చేసిన మేలేంటి తెలవనటువంటి అమాయకులు ఈ రోజు మేము కూడా క్రైస్తవులు అని చెప్పేసి స్తోత్రం 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 అంటున్నాడు. ప్రభువా ప్రభువా అని చెప్పి ప్రతివాడు కూడా పరలోక రాజ్యం వెళ్ళడు అంటాడు, పరలోక రాజ్యాలు. కాబట్టి ఆలోచించండి. గమనించండి, నేను ఒక మట్టి పిడత ఇచ్చాను ఒక ఆయనకి, ఆ తర్వాత ఇంకో బంగారం పిడత ఇచ్చా.
దేనికోసం ఎక్కువ సంతోషిస్తారు చెప్పండి? బంగారం దానికోసంగా. ఇప్పుడు ఇది ఇచ్చినప్పుడు అయ్యగారు ఇది ఎందుకు పనికొస్తుంది అయ్యగారు అంటే నీళ్లు పోసుకో అంటాం. బంగారం తెరిపించినప్పుడు బంగారం గ్లాసు కానీ అది ఇచ్చినప్పుడు ఇది ఎందుకు పనికొస్తుంది అడుగుతాం. అడగు ఏది గొప్పది? అబ్బా అయ్యగారు మీకు వందనాలండి, అబ్బో ఏ నా మీద ఎంత ప్రేమ అండి, ఇది ఇచ్చారండి, అబ్బా 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 అబ్బా, మిమ్మల్ని గుర్తుంచుకుంటామండి, మీరు చనిపోయేదాకా మిమ్మల్ని మర్చిపోమండి అంటారు. ఎందుకు? మనకి తెలుస్తుంది కనుక, రెండిట్లో వ్యత్యాసం తెలుస్తుంది కనుక. ఈ మట్టి పిడత కోసం దేవుడు ఇచ్చాడు అని చెప్తున్నారు. ఈ లోకంలో ఉన్నాయి, ఈ లోకంలో ఉన్నాయన్నీ దేవుడి కోసం ఇచ్చాడు. కానీ ఇది ఎక్కడికి వెళ్ళద్ది? మరి ఆత్మ ఎలాంటిది? ఎంత విలువ ఆత్మ విలువ? ఆత్మ లోకమంతా సంపాదించుకుని ప్రాణము పోగొట్టుకుంటే ఏమి లాభము, వానికి ఏమి లాభమో అని అంటున్నాడు. వానికి ఏమి లాభము? కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ ఏమని రాయబడిందంటే, తేజోవాసులైన పరిశుద్ధిని స్వాస్థ్యములో పాలివారు ఒకటికి పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దలే అన్నారు. మీరు కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమ్మ. మనం ఎవరు తేజోవాసులు? తేజోవాసులు ఎవరు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు ఎలాంటి ఎక్కడున్నాడంటే సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే వసించుతూ అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులు ఎవరు కూడా సమీపింపలేనటువంటి తేజస్సులు ఉన్నాడు ఆయన. కాబట్టి ఒకసారి ఆలోచించండి, ఆత్మకి రక్షణ కావాలా అంటే ఆత్మకి రక్షణ దేవుడు అనుగ్రహించాడు అనేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా? శరీరానికి సదుపాయాలు లారీ కొన్నా, కారు కొన్నా, ఇల్లు కొన్నా, లేకపోతే అది కొన్నా అనేసి కృతజ్ఞతాస్తుతులు దేవుడికి చెల్లించాలా? ఏది చెల్లించాలి? దేనికి చెల్లించాలి? మట్టి పెడితే స్తోత్రం అయ్యగారు నిన్ను మర్చిపోయిన అయ్యగారు అంటవా? ఉదాహరణ ఏది విలువ? ఆత్మ విలువ ఎక్కువ, శరీరం విలువ ఎక్కువ? చూడండి, ఆత్మకి దేవుడు అంటే మన ప్రభుకు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మన ప్రభుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక అంటాడు. ఎందుకని అంటే ఆయన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. ఉందండి, చదువుతున్నారా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నమాట. మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. ఎందుకంటే ఆయన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. ఒకసారి ఆలోచించండి, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే మనకి దేవుడు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటో మనకు అర్థం కావట్లేదు. బైబిల్లో రాయబడి ఉన్నాయి, కానీ అవి మనకి అర్థం కావట్లా. ఎందుకు అర్థం కావట్లా? ఎందుకు? మనకి కంటికి కనిపించే వాటి గురించి మనకి తెలుస్తుంది. దేవుడు అనుగ్రహించే అవి కంటికి కనపడతాయా? చెవికి వినపడతాయా? మనిషి హృదయానికి గోచరం ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడు? తన ఐశ్వర్యముతో యేసుక్రీస్తు కృప ప్రతి అవసరాన్ని మనం తీర్చాడంట. చూద్దాం ఎక్కడంటే కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఇందులో గురించి దేవుడు తను ప్రేమించిన వారికి ఏమి సిద్ధపరిచినవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుషుల హృదయానికి గోచరము కాలేదు అంటాడు. మనుషులు ఉంటాయని కంటే కనిపించే కాదు. ఎందుకంటే దేవుడు ఏంటంటే తన ఐశ్వర్యం చొప్పున దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మరి మనకి దయచేసేటటువంటి పరిస్థితి. దేవుని ఐశ్వర్యం అంట, ఆయన ఐశ్వర్యము కూర్చుంది. ఇక్కడ ఏంటంటే దేవుని ప్రేమించిన వారికి ఏమి సిద్ధపడుతున్నారు? కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుషుల హృదయానికి గోచరం కాలేదు. ఒకసారి ఆలోచించండి, ఈ కంటికి కనిపించే ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటినీ మనం పరిశీలన చేస్తే ఇవన్నీ కూడా దృశ్యమైనవి, ఇవన్నీ కూడా శరీరానికే. ఎంత తిన్నా ఎంత సంపాదించినా
కోట్లున్నా, కోట్లు డబ్బులు, బట్టలు కాదు, బట్టల కోట్లు కాదు, డబ్బులు అన్ని ఉన్నా కూడా, తినటానికి కూడా తినలేని పరిస్థితి అనమాట. ఎందుకు? డబ్బు ఉంది. డబ్బుతో పాటు ఏమున్నాయి? రోగాలు ఉన్నాయి. డబ్బు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి. దీనంతటికంటే మామూలుగా సామాన్యంగా పనిచేసే వాళ్ళే తృప్తిగా తినగలుగుతున్నారు. కోట్లు ఉన్న వాళ్ళు తినలేకపోతున్నారు. కోట్లు సంపాదించి ఏమి లాభం? తప్పమంటలు వెళ్ళిపోతున్నాడు. ఎవరి కోసం ఇవన్నీ? నువ్వు సంపాదించిన ఎవరి కోసం అంటున్నాడు? నువ్వు సంపాదించిన ఎవరి కోసం? మొదటి తిమోతి పత్రిక 6:7 అక్కడే ఉంటాడు. మనం ఈ లోకంలోనికి ఏమి లేదు, దీనిలోంచి ఏమీ తీసుకుని ఎవరన్నా చెప్పండి, ఈ లోకంలోంచి సంపాదించుకుని పలానా తీసుకుపోయాడని చెప్పే తీసుకుపోయాడని చెప్పగలరా? ఒకసారి ఆలోచించండి. ఏం తీసుకెళ్ళండి? ఏం తీసుకెళ్ళు? యోగ గ్రంథంలో 1:21 అక్కడ ఉంటాడు. నేను నా తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను. అయితే దేవుని ఆశీర్వాదాలు ఏంటి అనేది మనకు అర్థం కావట్లా. దేవునికి ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలి అనేది మనకు అర్థం కావట్లా. ఎందుకు చెల్లించాలి? ఒకసారి ఆలోచన. ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలి? ఏదో పరిస్థితులు అందుకోసం మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ఒకసారి ఆలోచించండి ప్రియులారా. మరి ఇదంతా మనం పరిశీలన చేస్తే దేవుడు ఎంత తన ఐశ్వర్యము. ఫిలిప్పీ పత్రిక 4:19 దేవుడు తన ఐశ్వర్యము చొప్పున యేసుక్రీస్తునందని మహిమలో మన ప్రతి అవసరాన్ని చెప్తాడు. తన ఐశ్వర్యము. దేవుని ఐశ్వర్యం ఏంటి? దేవుని ఐశ్వర్యం ఏంటి? నా ఐశ్వర్యం అంటే నాకున్న సంబంధమైన ధనం అంటాడు. మీరు దేవునికి ఐశ్వర్యం అంటే, దేవుని ఐశ్వర్యం ఇవన్నీ లోకంలో అక్షయమైనవి. అందుకనే యాకోబు 1:17 ఉంది. యాకోబు 1:17 శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరముగా పరసమైనదే జీవితమైన తండ్రి అంటాడు. ప్రతి ఒకసారి ఆలోచించండి. ఆత్మకి మేలు జరిగిందని దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలా? మనము కృతజ్ఞత కూడికలు పెట్టుకుంటున్నాము. ఆత్మకి మేలు జరిగిందని ఎవరన్నా పెట్టుకుంటున్నారు? ఆత్మకి మేలు జరిగింది అనేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు ఎవరన్నా చెప్పారా? అయ్యారు మా ఇంట్లో కృతజ్ఞతాస్తుతులు అండి అనేసి. మరి అయ్యారు మా ఆత్మ రక్షణ అనేది దేవుడు అనుగ్రహించాడు. మరి దానికోసం మేము కృతజ్ఞత కూడిక పెట్టుకుంటున్నాం అనేసి మరి ఎవరన్నా చెప్పారా? సంఘాల్లో జరుగుతున్నాయి. ఆత్మ రక్షణ కోసం కృతజ్ఞతాస్తుతులు పెట్టుకుంటున్నారా? లేదు. కారు కొన్నామండి, ఇల్లు కొన్నామండి, లారీ కొన్నామండి, లేకపోతే అది కొన్నామండి, ఇది కొన్నామండి, వీటి కోసమే కృతజ్ఞతాస్తుతులు. మట్టి పెడితే మట్టి గ్లాసు, బంగారు గ్లాసు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆలోచించండి. దేవుడు దేని కోసం ఉన్నాడు? యేసుక్రీస్తు ఎందుకోసం ఈ లోకానికి వచ్చాడు? యేసుక్రీస్తు ఎవరి కోసం సెలువులో బలైపోయాడు? దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన జీవితాల్లో చేసిన మేలేంటి? శరీర సంబంధమైన మేళ, ఆత్మ సంబంధమైన మేళ. మనం దేనికోసం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది తెలవకూడదండి మీకు. ఇది తెలవకూడదు. దేవుడు మీ ఆత్మను రక్షించాడు యేసుక్రీస్తు ద్వారా. అందుకనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అనేది మీకు తెలవకూడదు. మీకేం చెప్పాలి? ఏదో కొనుక్కున్నా, టీవీ కొనుక్కున్నా కృతజ్ఞతాస్తుతులు, లేకపోతే ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం, లేకపోతే ఆ కుక్కర్ కొనుక్కున్నాం, లేకపోతే అది కొనుక్కున్నాం, ఇది కొనుక్కున్నాం, ఇల్లు కొన్నాం, వాకిలు కొన్నాం, ఇవి కొన్నాం, కృతజ్ఞతాస్తుతులు. ఒకసారి ఆలోచన. దేనికి చెల్లించాలి? ఆత్మకి
చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలా? శరీర సంబంధమైన వాటి కోసము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలా? నేను మట్టి పడి తెచ్చినందుకు నాకు స్తోత్రం, నాకు అయ్యగారు మీకు వందనాలని చెప్పాలా? లేకపోతే బంగారము గ్లాస్ ఇచ్చినందుకు చెప్పాలా? ఏది విలువైంది? ఆత్మ విలువైందా, శరీరం విలువైందా? ఒకసారి ఆలోచించండి. మరి అట్లా అయితే మరి మనకి మనలో ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళకి మరి మేలు జరిగిందా లేదా? ఒక్కరే కృతజ్ఞతాస్తుతులు కూటం పెట్టుకుంటున్నారు, మరి ఎవరికి మేలు జరగలేదా? మేలు జరగలేదా? అందరికీ క్రీస్తు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరి ఆత్మకు మేలు జరిగింది. క్రీస్తు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరి యొక్క ఆత్మ రక్షణ అనేది జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరో వాళ్ళే కృతజ్ఞత కూడుకు పెట్టుకుంటున్నారని కాదు. మనం ఏం చేయాలి? నా ఆత్మ రక్షణ కోసం నా తండ్రి నాకు నా క్రీస్తుని ఈ లోకాన్ని పంపించాడు, క్రీస్తు ద్వారా పాప క్షమాపణ, రక్షణ, నిత్యజీవం జరిగిందని నేను గుర్తించా. అయినా బయటకు వచ్చి నా ఆత్మ రక్షణ కోసం దేవుడు చేసిన మేల్ని మరి జ్ఞాపకం చేసుకోవటం కోసం కృతజ్ఞత కూడిక పెట్టుకుంటున్నాను అనేసి మరి జరుగుతుందా? ఎక్కడైనా ఒకసారి ఆలోచించండి. జరుగుతుందా? జరగట్లేదు. అంత లోక సంబంధమైన వాటి కోసమే కృతజ్ఞత కూడికలు, లోక సంబంధమైన వాటి కోసమే కృతజ్ఞత. తండ్రి నాకు అది చేసే వరకు నీకు స్తోత్రం, తండ్రి నాకు ఇది చేసే వరకు నీకు స్తోత్రం. ఉత్తరాలు సాతాను ఏం చేశాడు? తిప్పేశాడండి. సాతాను మన మైండ్ని తిప్పేశాడు. అవ్వ దగ్గరికి వచ్చి ఏమంటాడు? అవ్వ అంటాడు, తింటే చచ్చిపోతారంటే మీరు చావునే చావరు అంటాడు. చచ్చిపోతారని చెప్పింది దేనికోసం? ఆత్మ కోసం చెప్పాడు. అంటే నా నుండి దూరం అయిపోతారు అని. సాతాను ఏమంటున్నాడు? మీరు చావరు అంటాడు. శారీరకంగా చావరు, మరి ఆత్మీయంగా దేవుడి నుండి దూరం అయిపోయారు. దేవుడు ఏమన్నా ఆత్మ నుండి, ఆలోమని ఆత్మ నుండి మధ్యలో ఎడబాటు వచ్చేసింది. ఏంటి ఎడబాటు? అవిధేయత వలన వచ్చినటువంటి పాపము వలన వచ్చినటువంటి పాపం అనేది మధ్యలో ఎడబాటు వచ్చేసింది. కాబట్టి ఆలోచించండి, సాతాను మనలో మోసము చేస్తా ఉన్నాడు. ఏంటి అంటే లౌకిక, ప్రకృతి సంబంధమైన, భూ సంబంధమైన, శరీర సంబంధమైన వాటి కోసమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దానికోసమే కృతజ్ఞత కూడికలు పెట్టుకోండి. కానీ మరి లోకమంతటి కంటే కూడా గొప్పదైనటువంటి ఆత్మ రక్షణ కోసం దేవుడు చేసినటువంటి ఆ మేలును జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఆత్మ రక్షణ కోసం కృతజ్ఞత కూడిక పెట్టుకుంటున్నారా? అది తెలవకూడదు. మీకు అది తెలవకూడదు. ఒకసారి ఆలోచించండి, మన పరిస్థితి ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం, మనం దేవునికి ఎందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం? చూడండి, దేనికోసం చెల్లిస్తున్నాం? దేనికోసం చెల్లించాలి? ఆత్మరక్షణ, పరలోకము, నిత్య జీవము, మహిమ, కృప, పరిశుద్ధత ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించాడు. నిత్య నరకమును తప్పించాడు. దానికోసం కృతజ్ఞతాస్తుతులు. ఎంతకాలం బతుకుతాం మనం? ఒకసారి ఆలోచన. ఎంతకాలం బతుకుతాం? గ్యారెంటీ ఉందా? మనిషి తయారు చేసిన ప్రతి దానికి గ్యారెంటీ ఉంది. ఫ్యాన్ 8 సంవత్సరాలు అంటే 4 సంవత్సరాలు అంటాడు. దానికి గ్యారెంటీ ఇస్తున్నాడు మనిషే, కానీ మనిషికే గ్యారెంటీ లేదు. గ్యారెంటీ లేనటువంటి మట్టి బొమ్మలో జీవిస్తున్నావు నీవు అనే ఆత్మ. మరి నువ్వు దేవుడు నీ జీవితానికి నీ ఆత్మ కోసం చేసినటువంటి మేలేంటో తెలుసుకోకపోతే, ఆత్మ కోసం చేసిన మేలును తెలుసుకుని దేవునికి తగినట్లుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే మరి దేవుణ్ణి మహిమపరిచినట్లా, ఘనపరిచినట్లా ఒకసారి ఆలోచించండి. ఎక్కడున్నాం మనం? ఏం చేస్తున్నాం? గమనించామా? తెలుసుకోవాలా? దేవునికి తగినట్లుగా మన జీవితాలు మార్చుకోవాలా? మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రియులారా ఆలోచించండి. కృతజ్ఞత తండ్రి అయిన దేవునికి చెల్లించాలి. దేనికోసం చెల్లించాలంటే ఆత్మరక్షణ కోసము. ఆత్మరక్షణ కోసం చెల్లించాలి. ఆత్మరక్షణ కోసం తండ్రి అయిన దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పించాడు.
అప్పుడే యేసుక్రీస్తుని జగత్తు పునాది వేయబడక మునిపై యేసుక్రీస్తుని నియమించాడు. మరి యేసుక్రీస్తుని కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. యేసుక్రీస్తు వచ్చి మన పాపాల నిమిత్తము తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మనకి పాప క్షమాపణ జరిగించాడు, రక్షణ కలిగించాడు, నిత్య జీవాన్ని కలిగించాడు ఆత్మ కోసం. దానికోసం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దానికోసమే మనం కృతజ్ఞతా కూడికలు మనం పెట్టుకోవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి అలాంటి దేవుని చిత్తమైన, దేవునికి ఇష్టమైన, దేవుణ్ణి సంతోషపెట్టే, దేవుణ్ణి గణపరిచేటటువంటి క్రియలు మన జీవితాల్లో జరిగిద్దాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి